రాజకీయ సన్యాసం మీరు అడ్డబుక్ భయపడి అనుకోవచ్చు కదా? అది ఆయన అడిగితే బాగుంటుంది సార్, నాకేం తెలుసు. నేను చట్టాన్ని ఉల్లంఘించాలని ఇబ్బంది పెడతాను నేను. ఎస్ ఎస్ అన్న, ఇప్పుడు నేను ఆల్రెడీ వాళ్ళందరితో టచ్లో ఉన్నా. వాళ్ళు అడిగిన బేసిక్ కమ్యూనిటీస్, ఇప్పుడు బస్ అడిగారు, స్ట్రీట్ లైటింగ్ అడిగారు, ఆ బేసిక్. దాని తర్వాత రాత్రి మన మొబైల్ పోలీస్ యూనిట్ ఉంటే బాగుంటుందన్నారు. అవన్నీ మనం ఏర్పాటు చేసాం. ఇన్సెంటివ్స్ విషయంలో కూడా నేను కేశవంతో మాట్లాడి త్వరలోనే అది రిలీజ్ చేస్తాను, నాకు సందేహం లేదు. కొత్త కంపెనీస్ ఆల్రెడీ ఇప్పుడు టీసీఎస్, ఇది ఓపెన్ బుక్, పెద్ద విషయం లేదు, రెడ్ బుక్ కాదు, ఓపెన్ బుక్ కూడా మేము. గ్రేనంటే చాలా స్పష్టంగా వాళ్ళు ఆల్రెడీ భూముల కోసం కూడా వెతుకుతున్నారు. త్వరలోనే భూములు కేటాయించి వాళ్ళ క్యాంపస్ కూడా ప్రారంభించబోతున్నారు. ఈ లోపల టెంపరీగా వేరే బిల్డింగ్స్ కూడా ఏర్పాటు చేసాం. ఎస్, ఐటాప్ ఉంది ఇంకా. ఐటాప్ ఇస్ స్టిల్ కంటిన్యూయింగ్. వాళ్ళు డైరెక్ట్గా నాతో టచ్లో ఉన్నారు. దే ఆర్ డైరెక్ట్లీ ఇన్ టచ్. అవసరం లేదండి, వాట్సాప్ మెసేజ్. చాలా మంది నాకు జస్ట్ ఒక మెసేజ్ పెడితే నేను పరిగెడుతున్నా, నాకు ఎలాంటి డౌట్ లేదు. 3 months 90 రోజుల్లో వస్తుంది సార్. టీసీఎస్ 90 రోజుల్లో ఆఫీస్ ప్రారంభించబోతుంది. క్యాంపస్ కోసం భూమి ఎత్తికాము, అది వాళ్ళు చూస్తున్నారు. ఫైనలైజ్ అయింది, అదొక 2-3 సంవత్సరాలు పడుతుంది. కట్టాలి కదా క్యాంపస్ అనేది, టైం పడుతుంది. మినిమం 2 years పడుతుంది క్యాంపస్ కట్టడానికి. ఈ లోపల టెంపరీ అంటే రెంట్కి తీసుకుని అకామిడేషన్లో స్టార్ట్ చేస్తాం. మళ్ళీ నన్ను అడుగుతూ ఏంటి స్వామి, అంత న్యూస్ మీ దగ్గర ఉంటే? అవును, మీకే నాకని బాగా తెలుసు, మళ్ళీ మీరే వాళ్ళు అది టెక్నికల్గా నేను చెప్పకూడదు స్వామి. ఎన్డీఏలో ఉన్నాను, నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ సైన్ చేశాను నేను చెప్పకూడదు. ప్లీజ్ అండర్స్టాండ్, లీగలీ బైండింగ్ కదమ్మా. మళ్ళీ నేను ఇదే కోర్టుకి రావాలి. ఓకే, అది నేను ఎందుకంటే అది ఎన్డీఏలో ఉన్నాం కనుక అయిందా మా అన్న. నా అంచనా ప్రకారం 5 సంవత్సరాల్లో కనీసం 5 లక్షల మంది ఐటీ రంగంలో వైజాగ్లో ఉద్యోగాలు కల్పిస్తాం. 5 లక్షలు. ఎందుకంటే నేను ఓపెన్గా చెప్తున్నా, 2014 నుంచి 2014 నుంచి 19 వరకు ఒక రెసిస్టెన్స్ ఉండే. ఎందుకో కానీ నేను ఎంత ట్రై చేసినా అంత ఈజీగా వచ్చేవారు కాదు. కానీ ఈసారి చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. లేదు చేయాలి, ఆంధ్ర రాష్ట్రంలో మేము అనుకున్నంత స్థాయిలో మేము ఏనాడు పెట్టుబడులు పెట్టలేదని విప్రో, ఇంక్లూడింగ్ విప్రో విశ్వత్ ప్రేమ్జీతో కూడా నేను మాట్లాడాను, వాళ్ళతో కూడా డిస్కషన్ చేశాను. సో అందరు కూడా ఇప్పుడు ఎక్స్పాన్షన్ మోడ్లో ఉన్నారు. లేదు ఎట్టి పరిస్థితుల్లో వైజాగ్లో చేయాలని తప్పంతో ఉన్నారు. నేను అనుకుంటూ కనీసం 5 లక్షల మందికైనా చేయగలుగుతాను.